తనున్నది 3 వారాలే, కానీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అన్ని లఫంగి మాటలే. జనాలు 1.5 అవర్ జరిగిందే చూస్తారు అంతే. ఆ లోపల 24 గంటలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు. నాగార్జున సార్ మీదనే కోపం వాళ్ళు ఇట్లా చేసిండని కొంతమంది అంటారు. అరే మెంటల్ గాని వారా, అవలగాని వారా, మనిషివేనారా. బిగ్ బాస్ నుండి రావాలనే థాట్ మీకు లేదు, కానీ బయటికి రావాల్సి వచ్చింది. దానికి రీజన్ ఏమై ఉంటుంది అన్న? పడుకునేటప్పుడు ఏం రగ్గులు రాని అమ్మాయి రగ్గులు అడితే జర్కిన్లు ఇచ్చిర్రు. అరే ఇంకా ఘోరంగా అంటుర్రా లోపట, మీకు తెలియదు. మీరెందుకన్నా మరి కొంచెం మీడియేటర్ లాగా అది నిఖిల్ సేవ్ చేయడానికి అవ్వచ్చు, లేకపోతే సోనియాకి మంచి చెప్పడానికి అవ్వచ్చు, కానీ ఎందుకో కొంచెం మీడియేట్ చేసినట్టు అనిపించింది నాకు. నేను చేసిన ఒకటే బ్లండర్ మిస్టేక్, మై డెసిషన్ ఇస్ ఫైనల్, యూ నీడ్ టు వర్క్అవుట్. అట్లాంటి నెగటివ్ సోషల్ మీడియా ట్రోల్స్ చాలా చూసిన నేను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. తనున్నది 3 వారాలే, కానీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అచ్చమైన తెలుగుడిగా వెళ్ళాడు, స్వచ్ఛమైన మనసుతో ఉన్నాడు, కానీ బయటకు వచ్చేటప్పుడే ఎందుకో ఒక చిన్న మచ్చేసుకొని బయటకు వచ్చినట్టు అనిపించింది. తను ఎవరో కాదు, అభయ్ నవీన్ అన్న. సినిమాల ద్వారా మనకు పరిచయం అయ్యాడు, ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా మనకి ఇంకా దగ్గర అయ్యాడు. అన్న ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నాడు. అన్నని ఫస్ట్ వెల్కమ్ చేద్దాం. హాయ్ అన్న. హాయ్. ఎలా ఉన్నా అన్న? సూపర్ సూపర్, చాలా బాగుంది. బిగ్ బాస్ నుండి రావాలనే థాట్ మీకు లేదు, అవును, కానీ బయటికి రావాల్సి వచ్చింది. దానికి రీజన్ ఏమై ఉంటుంది అన్న? రీజన్ నిజంగా నాకు తెలియదు. అంటే వాళ్ళైతే ఓటింగ్ అని అన్నారు. సో ఓటింగ్ ఎట్లా ఇంపాక్ట్ చేసింది ఏంది అనేది మనకు ఐడియా లేదు. కానీ ఒకటి, నేను గేమ్ ఆడాక అయితే రాలేదు. సో ఏం జరిగిందనేది తెలియదు మనకు బయట. ఇంకా స్టిల్ నేను ఆన్సర్స్ గురించి ఎతుకుతా ఉన్నా. ఎందుకంటే నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ నాకు వచ్చే మెసేజ్లు కానీ అవన్నీ చూస్తే నువ్వు టాప్ 5 కంటెస్టెంట్ అనుకున్నావన్నా, అన్యాయం జరిగింది నీకు. సో ఇట్లా అందరు ఇట్లా నెగిటివ్ ఇట్లా నాకు సపోర్ట్గా మాట్లాడుతున్నప్పుడు బరాబర్ ఏదో అయితే రప్చర్ జరిగింది, అది ఏంది అనేది తెలుస్తలేదు. సో నేనైతే డెఫినెట్గా అంత తక్కువ అయితే ఓటింగ్స్ అయితే రాకపోవచ్చు, బట్ ఏం జరిగింది అనే ఒక క్యూరియాసిటీ అయితే ఉండే. బట్ ఇక మనకు తెలుసుకునే ఆప్షన్ లేదు, ఎవరన్నా చెప్తే తప్ప. ఇప్పుడు ఈ ఓటింగ్ విషయానికి వస్తే అన్న, అసలు మీరు నామినేషన్లలో లేరు. లేను. మీరు క్లాన్ కి చీఫ్ గా ఉన్నారు. అవును అవును. మీరు సెల్ఫ్ నామినేట్ చేసుకున్నారు. అవును. వి ఎక్స్పెక్ట్ దట్. ఓకే, ఇప్పుడు అభయ్ నవీన్ అన్న నామినేట్ చేసుకున్నది ఎవరి కోసం? నిఖిల్ కోసం. సో నిఖిల్ ఎట్లాగో నామినేషన్ లో లేడు. నిఖిల్ పడాల్సిన ఓట్లన్నీ అభయ్ పడతాయి. అండ్ ఇంకొకటి, సోనియా కూడా నామినేషన్ లో లేదు. సో సోనియా వాళ్ళు ఇప్పుడు ఎట్లా మీ ఇద్దరు బయట ఫ్రెండ్స్. అవును. సో సోనియా అవైనా పడాలి ఆబ్వియస్లీ. సో నేను వీళ్ళిద్దరు ఓట్లు పడతాయి. అండ్ ఇంకొకటి, ఈ 3 వీక్స్లో 2 వీక్స్ అప్పుడు చాలా మంచి గేమ్ ప్లే ఉన్నది, ఖచ్చితంగా పాజిటివ్ ఓట్లు పడతాయని ఎక్స్పెక్ట్ 100%. అవును. ఆ లాస్ట్ 3 days కాకుండా ఎగ్జాక్ట్లీ మిగతా గేమ్ అయితే ఆ 3 days కూడా పెద్ద డ్రామాటిక్ మూమెంట్ ఏంటంటే, గేమ్ జరిగింది 1.5 day, మీకు 3 days వేసిరంట. 3 days. సో 1 weekలో 3 days అదే గేమ్ వేస్తే ఆబ్వియస్లీ జనాలు విడి సగం ఆడలేదు అనుకుంటారు. కానీ 3 days వల్ల మాత్రం ఒక మనిషిని అయితే జడ్జ్ చేయరు జనరల్గా. ఎందుకంటే 21 daysలో నువ్వు 3 days చూస్తా అంటే మిగతా 18 days నేను ఆడినా. నేను లేని గేమ్ లేదు, నేను లేని ప్లేస్ లేదు, నేను ఎవ్రీవేర్ ఉన్నా, ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నా, ప్రతి ఒక్కరితో మంచి బాండింగ్ ఉంది నాకు. ఎవడైనా నాతో ఏమైనా మాట్లాడొచ్చు. సో ఇంత ఉన్నప్పుడు డెఫినెట్గా అయితే ఆ 3 days గురించి అయితే పోనన్నది నా పాయింట్. ఇప్పుడు మీకు బిగ్ బాస్ రూల్స్ అన్ని తెలుసు అన్న. అవును. ఈవెన్ మీరు ఉన్నప్పటి వరకు కూడా ఎవ్రీ రూల్ ఫాలో అయ్యింది. అవును. హెల్దీ ఎన్వైరన్మెంట్ ఉండే మీ చుట్టూ. ఎగ్జాక్ట్లీ. అవును. ఈవెన్ ఇప్పుడు హౌస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు వెళ్ళి అక్కడ పెద్ద మనిషిలాగా అసలు చాలా క్లియర్ కట్ ఎగ్జాక్ట్లీ బాగుండే. అవును. కానీ మీకు ఇన్ని రూల్స్ తెలిసినాక కూడా మరి బిగ్ బాస్ ఇట్లా తిడితే ఇది వేరేలా పోర్ట్రే అవుతుంది. ఇవి అది మీరు ఒకవేళ ఫన్నీగా చేయొచ్చు. నేను ఏమంటా అంటే, బిగ్ బాస్ మీద నేనే కాదు, ఇప్పుడు హౌస్లో ఇంకా వెళ్తున్న కంటెస్టెంట్లు కూడా చాలా జోకులు వేసిర్రు, చాలా మాట్లాడిర్రు. ఓకే. సో డే 1 నుంచి నేను బిగ్ బాస్ అనేది ఒక క్యారెక్టర్ లాగా నేనే ఫీల్ అయ్యి కెమెరాకి చాలాసార్లు మాట్లాడినా, తిన్నావా, ఏం చేస్తున్నావు, మంచిగా ఉన్నావా, ఇట్లా చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చిన. అండ్ నాకంటే ఇంకా ఎక్కువ రూడ్గా మాట్లాడిన పాత కంటెస్టెంట్లు కూడా ఉన్నారు పాత సీజన్స్లలో. సో నేను బిగ్ బాస్ మీద జోక్స్ వేస్తే
వాళ్ళు అది పట్టించుకుంటారని నేను అనుకోలే. ఎందుకంటే అసలు అట్లాంటి ఒక మనిషే లేడు, అదొక గేమ్. ఆడికి వెళ్ళాక నాతో ఏమన్నారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, మనం ఏమన్నా మాట్లాడుకోవచ్చు అన్నప్పుడు నచ్చిందని మాట్లాడతాం, లేకుంటే లేదని మాట్లాడతాం కదా. సో ఒకవేళ నిజంగానే ఇట్లాంటి ఒక రూల్ ఉన్నది అన్నప్పుడు వార్నింగ్ వస్తుంది. నువ్వు జస్ట్ సిగరెట్ తాగుతున్నప్పుడే వార్నింగ్ వచ్చినప్పుడు, నేను బిగ్ బాస్ని అంటున్నప్పుడు బయటకు నెగిటివ్ పోతుంది అనుకున్నప్పుడు బరాబర్ నన్ను కన్ఫెషన్ రూమ్కో దేనికో పిలిచి వార్నింగ్ అయితే ఇవ్వాలి. బట్ అది ఏది రానప్పుడు నేనేమనుకుంటా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోరా భయ్, నేను వదిలేస్తున్నాయి. నీ మెంటాలిటీ ఇప్పుడు ఏమవుతుంది అంటే, మనం మాట్లాడుతాడో వీని మెంటాలిటీ ఇదని జనాలకు తెలుస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే మనకే నెగిటివ్ అవుతుంది. సో దాన్ని కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు అనుకున్నా, అంటిల్ నాకు సాటర్డే అది మొత్తం ఎపిసోడ్ బ్లాక్ చేసి వచ్చేంత వరకు. సో అప్పటిదాకా నేను పట్టించుకోలేదు. అండ్ నేను రూల్స్ అంటే నాకు బిగ్ బాస్ హౌస్లో మళ్ళీ చదివిన బుక్లో ఉన్న రూల్ ఏది నేను ఫాలో కాకుండా లేను. ఫిజికల్ వైలెన్స్ అగెన్స్ట్ ఉన్నా, ఎవరితో అసభ్యంగా ప్రవర్తించలేదు, ఏ ఫిజికల్ డ్యామేజ్ చేయలేదు, మైక్ ఎప్పుడు ధరిస్తూ ఉండే. ఇంతమందిలో నాకు తెలిసి నా ఒక్క మైకి ఒక్కసారి వచ్చి కూడా స్టోర్ రూమ్లో పెట్టాను అనలే ఎప్పుడు కూడా. అంత నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన అన్ని. సో అన్ని రూల్స్ పాటించినప్పుడు ఇది కూడా ఒక రూల్ ఉందని నాకు తెలుసా, బరాబర్ నేను పాటించాను. ఇప్పుడు నాకు నేను నెగిటివ్ అవ్వాలని ఎందుకు అనుకుంటా. సో నేను హ్యూమర్ పార్ట్గా కొన్ని మాట్లాడినా. అన్ఫార్చునేట్గా జరిగింది ఏంటంటే, డే ఫస్ట్ వీక్లో కూడా ఒక పాయింట్ నాకు నచ్చినప్పుడు నేను ఫైర్ అయినా కెమెరా ముందుకు వచ్చి, అసలు ఎట్లా చేస్తున్నారు, ఏంది ఇది, ప్రొవోక్ ఎందుకు చేస్తున్నారు, కొట్లాడుకుంటాం మీరెందుకు ప్రొవోక్ చేస్తున్నారు కూడా కెమెరాకి వచ్చి గట్టిగానే మాట్లాడినా నేను. సో మాట్లాడినప్పుడు కూడా నాకు ఏ వార్నింగ్ రాలేదు, నువ్వు రివర్స్ మాకు అగెనెస్ట్ మాట్లాడొద్దు అని ఏ రూల్ రాలేదు. సో అప్పుడు రానప్పుడు ఇప్పుడు వస్తే నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాను, అది కూడా నిజం. సో నేనేమనుకున్నా, అప్పుడు కూడా మాట్లాడాను నేను, ఇప్పుడే కొత్తగా మాట్లాడింది లేదు. సో అవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నా కాబట్టి నేను పాజిటివ్ ఉంటే నవ్వుకుంటూ మాట్లాడుతున్నాను, నెగిటివ్ ఉంటే గట్టిగా మాట్లాడుతున్నాను. సో నేను చేసిన ఒకటే బ్లండర్ మిస్టేక్, నేను మాట్లాడిన ఎమోషన్లో కొన్ని పదాలు ఫ్లిప్ అయినాయి. ఆ ఒక్క పదానికి నాకే బాధ అనిపించి, అరే ఈ మాట్లాడకుండా కరెక్ట్ పాయింట్ రేజ్ చేసి ఉంటే బాగుండేది అనిపించి నేను సారీ చెప్పిన. ఎందుకంటే అది డెఫినెట్గా నా మిస్టేక్, కానీ స్టిల్ నా పాయింట్స్ పైన నేను స్టిక్ అయినా. సో అది చెప్తున్నా. సో అది నేను ముందు నుంచి ఉన్నా కాబట్టి సడన్గా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయ ఇది పాయింట్ పట్టుకుంటారు అని. సో అట్లా నేను అన్ఎక్స్పెక్టెడ్ అది. అంటే మీరు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ రూల్సే ఫాలో అయ్యారు. అవును, కానీ కొన్ని చాలా డిఫరెంట్ వర్డ్స్ వాడిల్లు కదా. అవును, అంటే ఏంది మనిషి పుట్టుగా ఉట్టలేదారా అని చెప్పేసి. సరే, అది యాక్చువల్గా అది ఏమవుతుంది అంటే, బేసిక్గా ఇప్పుడు నాది సిద్దిపేట. అవును, నేను మాస్ ఉంటుంది, అరే మెంటల్ గాని వారా, అవలగాని వారా, మనిషివేనారా, ఇవన్నీ చాలా నార్మల్గా మాట్లాడుకునే పదాలు ఉంటాయి. అంటే దాన్ని ఎవడు సీరియస్గా తీసుకోడు ఇప్పుడు. సో అవి నాకు భయపడుతూ నేను అది అవ్వడము, నేను మాట్లాడినా అట్లే మాట్లాడడము. సో నా ఫ్రెండ్ సర్కిల్ కూడా అంత సిద్దిపేట సరౌండింగ్ వల్లే ఉండడము నాకు అలవాటు అయిపోయినప్పుడు ఆ పదాలు పెద్ద అనిపించవు. ఏమరా ఆడుకోవని నేను మాట్లాడితే అది ఎవడు పెద్ద పట్టించుకోడు. ఇంకో సైడ్ పోయి అదే మాటలు మాట్లాడితే పెద్ద బూతులాగా చూస్తారు దాన్ని. సో నేను ముందు నుంచే నేను నాలెక్కుందామని ఇంటెన్షన్లే పోయినా. సో ఆబ్వియస్లీ ఆ ఎమోషన్లు వచ్చిన పదాలు ఎమోషన్లు నేను ఇంట్లోన్నప్పుడు కూడా అట్లే మాట్లాడతా. అది ఏం జరిగిందంటే, ఇప్పుడు అందరికీ సిద్దిపేట స్లాంగ్ ఏంది, నేను ఏం మాట్లాడతా, నా వే ఆఫ్ వర్కింగ్ స్టైల్, నా వే ఆఫ్ టాకింగ్ అనేది తెలియదు. ఇప్పుడు నా చుట్టూన్న సర్కిల్కి వెళ్ళి మీరు అబ్బాయి తప్పు మాట్లాడిండా అంటే, అబ్బాయి బయట కూడా అట్లే ఉంటాడని నువ్వు అనపోతే నేను దేనికంటే దానికి రెడీ ఉంటా. సో అది పబ్లిక్ ప్లాట్ఫామ్కి వెళ్ళేసరికి కొందరికి ఆ పదాలు బూతులాగా అనిపిస్తున్నాయి. సో దానివల్ల నేను దానికి కన్ఫెస్ చేసిన సారీ అని, ఎందుకంటే అందరికీ ఆ పదాలు నచ్చవు కదా అని. సో దానివల్ల వచ్చిన ఎమోషన్ తప్ప కానీ వాంటెడ్లీ కాదు. ఇప్పుడు అదే కెమెరాకి వెళ్ళి బిగ్ బాస్ ఏంది, వదిన ఏం చేస్తుంది, ఏమోండింది, తిన్నావా, మంచిగా ఉన్నావా, నేను కూడా రోజు అంటుండు కూడా, నా పిల్లానికి అయితే ఎప్పుడు వండి పెట్టలేరా, నేను ఇప్పుడు మీకు వండి పెడుతున్నా, నా పిల్లానికి ఎప్పుడు ఛాయ్ అయిపోయలేరా, మీకు చేసిస్తున్నా, ఇవి కూడా మాట్లాడినా నేను. సో చాలా నార్మల్గా మాట్లాడే పదాలు సేమ్ అట్లనే బిగ్ బాస్ ఈరోజు పిల్లామేమో అన్నట్టుంది, అందుకనే టాస్క్. సో ఇది చాలా క్యాజువల్గా వచ్చిన పదాలు. సో దీంతో పాటు నా చుట్టూ వాళ్ళు కూడా జోకులు వేస్తూ ఉన్నారు. అవును, అందరు నవ్వుతున్నారు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కానీ ఒక సీరియస్ మాట ఒకటి నేను అనేసరికి దాని పక్కన నేను కామెడీగా సరదాగా మాట్లాడినా కూడా అన్ని క్లబ్ చేసేసరికి నా ఒక్కడిదే సెంటర్ ఫ్రేమ్ అయింది. సో నాకు అది అర్థమైపోయింది క్లియర్గా, ఎవిడెంట్గా. అందుకని నేను గివప్ ఇచ్చేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే జనాలు 1.5 hour జరిగిందే చూస్తారు, అంతే. ఆ లోపల 24 గంటలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ రగ్గుల్లో ఒక టాపిక్ అయింది, చాలా మంది అడిగారు. కానీ ఆ రగ్గుల గురించి నేనుగా స్టార్ట్ చేసింది. డే 1 హౌస్లోకి వచ్చినప్పటి నుంచి ఆ రగ్గుల మీద ఒక 200-300 జోకులు వేసారు. ప్రతి ఒక్కడు అనని కంటెస్టెంట్ లేడు రగ్గుల మీద. 24 కూడా చూపించలేదన్న మరి. అదే అంటున్నా నేను, చాలా మంది జోకులు వేసారు. పడుకునేటప్పుడు ఏం రగ్గులు రాని అమ్మాయి, రగ్గులు అడితే జర్కిన్లు ఇచ్చారు, రగ్గులు అడితే రెయిన్ కోట్లు ఇచ్చారు, ఇట్లా చాలా మంది జోక్స్ వేసారు. సో నేను సెంటర్ అయ్యేసరికి నాయి మాత్రమే పెట్టుకుంటూ వెళ్ళారు. సో దానివల్ల
అది ఇంపాక్ట్ నేనే ఒక్కరిని గట్టిగా మాట్లాడినాను. బయట కూడా జనాలు ఎట్లా అంటే వీడు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి బిగ్ బాస్నే అంటాడు అంటే, అరే ఇంకా ఘోరంగా అంటుర్రా లోపల, మీకు తెలియదు. కానీ వాళ్ళకి చెప్పలేను నేను హౌస్లో ఉన్నా కాబట్టి. మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ లోపల ఉన్నారు, వాళ్ళని డిఫేమ్ చేయడం ఎందుకు అని చెప్పి నేను చెప్పట్లేదు. కానీ ఇంక ఇష్టం వచ్చాడు మాట్లాడారు. అసలు చూడరు షో, ఏది పడుతుంది మాట్లాడతారు, ఎవరిని టార్గెట్ చేయాలంటే వాడిని ఫ్రేమ్ చేస్తారు, ఇట్లా మాట్లాడిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. సో ఇక మనం బయటకు వచ్చిన తర్వాత అన్నిటికీ సమాధానం చెప్పుకుంటా పోలేము. ఎవరు ఎట్లా అనుకుంటే అట్లా అనుకుంటారని వదిలేసిన. కొన్ని చెప్పే ప్రయత్నం చేసిన. అయితే అంత బాగానే ఉంది, కానీ ఒక్క మాట దగ్గరనే కొంచెం పర్సనల్గా తీసుకున్నారేమో అనిపించింది అన్న. మీరు ఒకవేళ ఎడిట్ చేస్తే నా ఫేస్ పెట్టేయండి, లఫంగి కథలు చేసి. అది ఎందుకన్నా అంటే ప్రీవియస్ సీజన్స్ కొన్ని చూసినప్పుడు, నా ప్రీవియస్ సీజన్స్ అని కాదు, ఇప్పుడు జనాలు ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎట్లయిపోయిందంటే, సపోజ్ నేనున్నా, ఇంకొక ర్యాండమ్ అమ్మాయి ఎవరో ఉందనుకో, సమ్ ర్యాండమ్ పేరు దివ్య అనుకో, దివ్య హౌస్లో ఉంది. నేను వెళ్ళి అరే దివ్య అని నేను అనగానే రప్మన్ దివ్య ముఖం మీద నా వాయిస్ అంతా వేసుకుంటూ పోయారు అనుకో, ఎవడో వెనకాల తీటన్నా కొడుకు లవ్ సింబల్ వేసి ఒక మ్యూజిక్ వేసి పెట్టేస్తాడు. సో డెఫినెట్గా మనం అన్నది మన ముఖమే రావాలన్నది నా పాయింట్ ఉండే. అట్లాంటి నెగటివ్ సోషల్ మీడియా ట్రోల్స్ చాలా చూసిన నేను. సో అది రాకూడదు అన్న ఉద్దేశంలో నేను అన్నా అది.